God, నీ హృదయముతో నువ్వు దేవుని సన్నిధిలో గనుక నువ్వు ఆనుకున్నట్లయితే God will make that way perfect. దేవుడు ఆ మార్గాన్ని సరైన మార్గంగా నీకు చూపిస్తాడు. You think so many thinking. నువ్వు ఈ లోకంలో ఎన్నో ఆలోచించవచ్చు. When Jeevan called me in the morning, he was telling Jesus, we were not prepared for this function, but God has laid this small thought to do this. ప్రొద్దున జీవన ఫోన్ చేసినప్పుడు అసలు యాక్చువల్గా మేము అనుకోలేదు, కానీ ఏదో ఒక రకంగా దేవుని కృపను బట్టి ఇది చేస్తున్నామని చెప్పాను. You are not at all thinking of doing this program, but God has made it perfect in His time. ఈ ప్రోగ్రామ్ చేయాలంటే మీరు ఆలోచన కూడా చేయలేదు, కానీ దేవుడు తన ఆలోచనలో ఇది సంపూర్తిగా చేస్తూ ఉన్నాడు. You are so much stuck in your life. మన జీవితంలో ఎన్నో రకాలుగా మనం ఆగిపోయినా, But when you rely, when you bring your thoughts, your conscience in the presence of God, God will make that things perfect. మన తలంపులు, మన ఆలోచనలు, మన పరిస్థితులన్నీ కూడా దేవుని సన్నిధిలోకి తీసుకుని వచ్చి ఆయన మీద కనుక ఆధారపడితే దేవుడు అన్ని సరైనవి చేస్తాడు. You know, your God is God of perfection. దేవుడు మన జీవితాలన్నింటినీ సరిచేసే దేవుడు. When God was seeing from the heaven to this earth, దేవుడు పరలోకం నుండి ఈ భూమి మీదకి చూస్తూ ఉన్నప్పుడు the Bible says that the earth was wide and it was full of darkness. ఇక భూమి అనేది కూడా పూర్తిగా విశాలంగా ఉంది, తర్వాత చీకటితో నింపబడింది. But when God saw, He found one thing is lacking in that thing. దేవుడు ఆ భూమిని చూస్తున్నప్పుడు ఒకటి కొరతగా కనబడ్డది. And He thought there is lack of light. అక్కడ వెలుగు అనేది కొరతగా ఉంది. And God thought and He spoke one thing, let there be light. దేవుడు ఆలోచన చేసి అక్కడ వెలుగు కలుగునుగా కానీ పలికాడు. You are void, you are